హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనము సాయి సచ్చరిత్రం నిత్య పారాయణం చేస్తున్నాం కదండీ! ఈరోజు 30వ రోజులో ఉన్నామండి. 30వ అధ్యాయం చదవబోతున్నాను. ఇప్పటివరకు 29 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. తప్పకుండా చూడండి. సాయే చెప్పాడు కదండి, నిత్య పారాయణం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరందరూ బాగుంటారు అని సాయే చెప్పాడు కదండి. ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి బాధలున్నా అన్ని సాయి మీద భారం వేసి తప్పకుండా నిత్య పారాయణం నేను చేస్తున్నాను కదండి. తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. 30వ అధ్యాయము. 30వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, షిరిడీకి లాగబడిన భక్తులు. వనీ నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాము. దయామయుడు భక్త వసులడగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరంను తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారంను కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్య తపమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములనెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేద శాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రం తెలియనా? ఇతరులు మనులను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విరవరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావాల్సినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయి నీ విధంగా ప్రార్థించు వారు మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతుష్టి నొందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథంను వ్రాయగలనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయి వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమునే వెలుతురుండగా నతడు సంశయమున గాని ఆరాటం గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపంన శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున నతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామి తత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదువనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదం కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులు మనుకొనువారు ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకొనెదరు. అదృష్టవంతులు అయిన సాయిబాబా భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులు ఇది సాధనముగా నుపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అను వాడుండేవాడు. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టాల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడాయను. అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలం దేవతాలయంనకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నం కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించునను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సాహించెను.
కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చును అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబిక్ నాసిక్ జిల్లా వెళ్ళెను. అచట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలం వేకువజామునే స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకము తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను: అనవసరంగా త్రయంబకేశ్వరం వెళ్ళినావు. బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడను. యథార్థంగా యోగియు భగవంతుడునొకరే, వారిలో నేమియూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటున్నది యుక్త బూటకం. యోగి సంకల్పించినదే వారిని చూడగలగు వారెవరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడును, ఎంత భక్తి విశ్వాసములను చూపును, అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించు వాడే వచ్చువానికి స్వాగత సన్నాహం లొనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరుగును. శ్యామా మృక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడైన శ్యామయే. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతాము. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతకు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదనని మొరుక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కాను. కానీ ఆ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించి భారం తనపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరాలు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములుండుట మకాం చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తిగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగచేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యం చేసినచో హానికరమనిపించి శ్యామ ఒక కంసరుని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను నచ్చట పెట్టి తన మొక్కులను చెల్లించమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వారిని ఆమోదించమని వేడెను. నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామవని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుకుంటకి ఇక్కడికి వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొని ప్రేమచే మైమర్చెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం అంతా పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకొనెను: ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రంనే నా మనశ్చాంచల్యం పోయినది, అంతరంగం నా ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషం నాకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందంను పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచమును పొంది ఇల్లు చేరెను.
రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమవునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కానీ బాబా స్వప్నములకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణ, ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షిత్ ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశల్ చంద్ను తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశల్ చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీ రమ్మని అతడు షిరిడీకి పోవుటకు ఆతురతనున్నానని చెప్పాను. తన గుర్రం అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకి సంగతి తెలుపుటకే పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవు సరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకుని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పుటచే నిద్దరూ టాంగాల కూర్చుండి షిరిడీ చేరిడి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నంను గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కాని అతనికి వారెచ్చట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనము నిశ్చయించుకునెను. కాని చిరునామా తెలియకుండుట చేయుట కేమియూ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీయు మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరుగును. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖలక్షణములి పటంలో నున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటమును సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలం మొరకుండెను. ఈ విధంగా బాబా తన భక్తులను దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. మీ అందరూ బాగుండాలని, మీరందరూ ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు లేకుండా మంచిగా ఉండాలని సాయిబాబాను వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు.